రామాయంపేట మండల కేంద్రంలో ఆషాఢం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న మహంకాళి దేవాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి రామాయంపేట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మహిళలు మట్టికుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పులతో పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వచ్చే భక్తులకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రాంగణంలో మున్సిపల్ కార్మికులు ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ రంజిత్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పాండురంగాచారి, ఈవో రవికుమార్, కౌన్సిలర్ దేమయ్య యాదగిరి, కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతరావులు మాట్లాడుతూ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని, రామాయంపేట మున్సిపల్ పట్టణ పరిధి ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించడం జరిగిందన్నారు. గత 3 రోజుల నుంచి మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు రామాయంపేటలో మహంకాళి అమ్మవారి టెంపుల్లో కూడా బోనాలు బ్రహ్మాండంగా వివిధ రకాల ప్రజలు, అన్ని వర్గాల వారు బోనాలు తీసి అమ్మవారికి మొక్కులు నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. మరి ఈ బోనాల ప్రాముఖ్యత జూలై మాసంలో ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా వర్షాలు బాగా సమృద్ధిగా కురిసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మరి అమ్మవారిని అందరూ వేడుకుంటున్నాం. అలాగే రామాయంపేట ప్రజలకు కూడా మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహించాలని శ్రీమాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సంకల్పాలు నెరవేరి పునర్దర్శనం మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుని అవకాశం కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దృశ్యాలను మరియు వార్తలను ఎప్పటికప్పుడు భక్త కోటికి చేరవేస్తున్నటువంటి మన ప్రింట్ మీడియా మరియు వారికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి కూడా అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్ష కలిగి వారికి కూడా సర్వ సుఖశాంతులు కలవాలని కోరుకుంటూ అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి. మహంకాళి మాత 40వ వార్షికోత్సవం సందర్భంగా మొన్నటి రోజున
అభిషేకాలు జరిగినాయి. చిన్న పిల్లల అమ్మవారు శాంతి కళ్యాణం జరిగింది. ఈరోజు బోనాలు వైభవపేతంగా నడుస్తున్నాయి. చాలా బాగా నడుస్తుంది. జనం కూడా బాగుంటుంది. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జనం బాగుంటుంది. అమ్మవారి కృపతోని వర్షాలు బాగా పడాలని ప్రజల ఒక అభిప్రాయం. తర్వాత ఈ పేరు మీద కూడా వర్షాలు బాగా పడాలని అమ్మవారు మాంగళి బోనాల సందర్భంగా రామాయణ మండలంలోని మన పురాతనమైన మాంగళి అమ్మవారి ఆశీర్వాదం కోసం రామాయణపేట ప్రజలతో పాటు నియోజకవర్గంలో ప్రజలందరూ మన అమ్మవారిని దర్శించుకొని ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది. అందులో భాగంగా మేము పట్టణ పౌరులమైన అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దయ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. మెదక్ జిల్లా కొల్చారా మండలంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు శివాలయం నుంచి వీరభద్ర దేవాలయం, బొడ్రాయిగుండ గ్రామ ప్రవేశ మార్గంలో వెలిసిన కోటమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ, దుర్గమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు గ్రామస్తులు బోనం సమర్పించారు. స్థానిక శివాలయంలో అందంగా అలంకరించిన బోనాన్ని జోగిని అంజలి ఎత్తారు. అలాగే గ్రామస్తులంతా అందంగా అలంకరించిన బోనాలను భక్తి శ్రద్ధలతో పూజించి డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. దారి పొడవునా పోతరాజుల చర్నాకోల మందలింపులతో, శివసత్తుల వేపకొమ్మల జరుపులతో, బండారు చిలకరింపులతో ప్రజలను ఆశీర్వదిస్తూ దుష్ట శక్తులను హడలిస్తూ పవిత్రంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలు విస్తృత వర్షాలతో, పచ్చని పైర్లతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ ఉమా రాజాగౌడ్, మాజీ ఉప సర్పంచ్లు నింగొల్ల చెన్నయ్య, ఎండుగల కృష్ణ, చినరాములు సొసైటీ చైర్మన్ నాగురు మనోహర్, లంబాడి శ్రీను, పాండ్ర శ్రీనివాస్, పాండ్ర వెంకటేశం, పాలాట దుర్గప్రసాద్, అరికెల నాగయ్య, చింతల డైమండ్ యాదగిరి, రాజేందర్ గౌడ్, కిరణ్ గౌడ్, తమ్మది సంతోష్, ముత్యం రఘు, సారా భూమేష్, ఆర్టీసీ సంగమేశ్వర్, నాగేందర్, ముత్యం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. సాయంత్రం మహిళలు పట్టు వస్త్రాలు ధరించి బోనం కుండలను అలంకరించి ర్యాలీగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ర్యాలీలో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువతీ యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పెద్ద గౌడ సందిగారి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం గ్రామ అధ్యక్షులు తాళ్ల చిన్నకృష్ణ గౌడ్, పాపాగౌడ్, నారాగౌడ్, చంద్రంగౌడ్, స్వామి గౌడ్, నరసింహులు గౌడ్, రామాగౌడ్, రవీందర్ గౌడ్, వెంకట్ గౌడ్, మల్లేశం గౌడ్, మహేష్ గౌడ్, వెంకట స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు. షేరిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రేణుకామాత ఎల్లమ్మదేవికి బోనాలు సమర్పించడం జరిగింది. గౌడ సంఘం అధ్యక్షులు తాళ్ల చిన్నకృష్ణ గౌడ్ మరియు గౌడ పెద్ద సందిగారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు సభ్యులందరం కూడా ఎంతో ఉత్సవంగా పాల్గొని ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా అమ్మవారి దయతో ఆషాఢం బోనాలు తీయాలనేది మా గౌరవ సంఘం సభ్యుల యొక్క ఆకాంక్ష. ఆ మేరకు అమ్మ ఆశీస్సులతోటి ముందుకు సాగుతాం. వచ్చే ఏడాది ఇదే సమయంలో నిర్వహించే కార్యక్రమంలో కూడా గ్రామస్తులందరూ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మవారి దయతో గౌరవ సంఘం సభ్యులందరూ కూడా ఎంతో ఎత్తుకు ఎదిగి అమ్మ దయతో ఆనందంతో మంచి ఉత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ ఈ మహిళలు చిన్నారులు ఉత్సవంగా శివసత్తుల నాట్యాలు ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మా గౌడ సంఘం సభ్యులందరం కూడా వారికి వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ప్రతి సభ్యులం కూడా మేమంతా కూడా ఇలా భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని మా గౌడ సంఘం తరపున మరి అమ్మవారికి కూడా ఈరోజు ఈ మొక్కులు చెల్లించుకున్నాం. అదే తిరిగి కూడా ముందుకు సాగుతామని అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాం. షేరిపల్లి గౌడ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఈ సంవత్సరం నుండి పోచమ్మకు ఎల్లమ్మకు బోనాలు తీయడము మా గౌడ సంఘం సభ్యుల తర్వాత అందరం నిర్ణయించుకొని తీయడం జరిగింది. దీనికి మా గౌడ సంఘ సభ్యులతో పాటు గ్రామ ప్రజల సహకారం కూడా మాకు బాగుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తామని తల్లికి మొక్కుతూ మా యందు కూడా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలి, గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ దీన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయవంతం చేయగలరని కోరుకుంటూ షేరిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈసారి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆషాఢమ బోనాలు మొట్టమొదటిసారిగా తీయడం జరిగింది. మహిళలు అందరము ఆనందంగా స్వచ్ఛందంగా అందరము తీయడంతో నెక్స్ట్ టైం అందరు కలిసి ఊరోళ్ళందరూ కూడా తీయాలని అందరము ఉత్సాహంతో తీయాలని అందరము కోరుకుంటున్నాము. గ్రామ అధికారులు కూడా గ్రామ ప్రజలు అందరూ సహకరించి దీన్ని సహకరించాలని విజయోత్సవం చేయాలని నెక్స్ట్ టైంలో వచ్చే సంవత్సరంలో చేయాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఆషాఢం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం 3వ ఆదివారాన్ని పురస్కరించుకుని గ్రామంలో గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి కుండల్లో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు జప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివశుద్ధుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. శ్రీ నల్లపోచమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, గొల్లా కొండల్, సిద్దిరెడ్డి, బండిరాములు, ఊరట్ల యాదగిరి, ఊరట్ల నరసింహులు, బ్యాగరి యాదగిరి, అల్లం స్వామి, బ్యాగరి సత్తయ్య, బత్తుల రామకృష్ణ, యేసుమణి తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని జోగిని అంజలి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులంతా అందంగా అలంకరించిన బోనాలను భక్తి శ్రద్ధలతో పూజించి డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో గ్రామ నడిబొడ్డు నుంచి గడికోట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మీదుగా మొగిలి చెరువు సమీపంలో ఉన్న మత్తడి పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోనమెత్తిన జోగిని అంజలి మాట్లాడుతూ ఆషాఢ మాసం ఆదివారం అమ్మవారికి అత్యంత ఇష్టమైన రోజని అన్నారు. ప్రజలంతా బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలన్నారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ బోనాల ఊరేగింపులో పాల్గొని యువకుల్లో నూతన ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షుడు గజని వెంకటగౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు కన్నెబోయిన ధనరాజ్, తిమ్మక్కపల్లి నరసింహులు, గోపాల్, గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలందరికీ, తెలంగాణ ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి ఆషాఢమాస బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లకాలం యావత్ తెలంగాణ ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈసారి కూడా ఆషాఢంలో చివరి ఆదివారం అయినటువంటి అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి ఆదివారం, ఆ రోజు అప్పాజిపల్లి అనే విలేజ్లో అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తూ, సాటి శివసత్తులకు సహకరిస్తూ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతోని దీపధూప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. సో కావున ప్రతి ఏటా తెలంగాణలో ఈ బోనాల ఉత్సవాలు ఇదే విధంగా హైదరాబాద్ భాగ్యనగరంలో మొదలుకొని ప్రతి ఊరూరు గ్రామాలలో ఈ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి కనుక మీరు బోనాలు నిర్వహించలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మ కటాక్షంతో మళ్ళీ సంవత్సరం మీరు ఖచ్చితంగా బోనాలు నిర్వహించేటట్లు కూడా అమ్మను ప్రార్థించండి. ఖచ్చితంగా అమ్మ దయ చూపిస్తుంది. సో కావున యావత్ తెలంగాణ ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో దుర్గా భవానీ మాతాకి, జై బోలో దుర్గా భవానీ మాతాకి, దుర్గా భవానీ మాతాకి. గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ప్రజలకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను దర్శించుకునేందుకు కొల్చారం మండలం పోతంశెట్టి వెళ్లే వైపు ఎక్కువ మంది భక్తులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం ఏడుపాయల మంజీరా నది వెంట గన్పూర్ ప్రాజెక్టు వద్ద భక్తులకు అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మల్లేశం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహంకాళి దేవాలయంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనంపల్లి వాణి, హనుమంతరావు హాజరయ్యారు. ఆదివారం రోజు మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. అనంతరం బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనాలు ఆమె స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మెదక్ ప్రజలకి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. రామాయణపేటకి ఈరోజు బోనాలు ఉండడం వల్ల రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరూ ఆనందంగా మంచిగా బోనాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతోని పంటలు మంచి
సౌభాగ్యాలతోని అందరూ బాగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. ఆషాఢ మాసం పురస్కరించుకొని మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు పాంపల్లి, సదాశివపల్లి, బూరుగుగడ్డ, కంచంపల్లి, ధర్మసాగర్తో పాటు తదితర గ్రామాలలో బోనాల పండుగ వేడుకలు గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కౌడిపల్లిలో నిర్వహించిన జాతర ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పాల్గొని బోనమిత్తారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తిన పెట్టుకుని శివసత్తుల పూనకాలు, డప్పుల దరువులు, యువకుల నృత్యాలతో ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మలకు ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని అన్ని గ్రామాలలో ఉదయం నుండి జాతర సందడి నెలకొంది. గ్రామ దేవతల ఆలయాలలో పచ్చటి పందిళ్లతో, అందమైన విద్యుత్ దీపాలతో, రకరకాల పువ్వులతో అలంకరించారు. ఆయా గ్రామాల్లో పురోహితులు అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు ఉదయం నుండి గ్రామ దేవతలకు వడిబియ్యం పోసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ చిలుముల చిన్నంరెడ్డి, గౌడ దిన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, ముదిరా సంఘం అధ్యక్షుడు మల్లేశం, గ్రామ నాయకులు శివ ఆంజనేయులు, చంద్రం సత్యనారాయణ, పోలా జనార్దన్, మోతీలాల్ గౌడ్, చెట్టయ్య, వెంకటేశం, గొల్లా శ్రీనివాస్, రాగుల భూమయ్య, గ్రామాల పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.